ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ ప్రసాదరావు వంట సరస్వతి. రచన పొత్తూరి విజయలక్ష్మి. నరేటెడ్ బై తేజస్వి. ఎంత మాట నేసింది, ఎంత ధైర్యం, ఎంత పొగరు! అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందేమో. ఇక లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నించున్నా భార్య మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ తనేమన్నాడని? కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళత్తగారికేదో అవసరం వచ్చి ఊరెళ్ళాలట. కోడలు బాలింత. ఒక నెల రోజులు అమ్మను పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికే వస్తాను అంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి, నేను రానపోని అన్నాడు తను. అడిగినందుకైనా తీసుకెళ్లొచ్చు, లేదా మర్యాదగా కాదనవచ్చు, అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది. అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది. మీకేమీ చేతగాదు, డేరా మేకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి, కాళ్లకి చేతులకి అడ్డం తగులుతారు, ఇంట్లో అయితే ఎలాగూ తప్పదు, పొరుగురికి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది. నిజమే, అదేం గొప్ప. తను నెల తిరిగేసరికి కొడుమల్లా రూపాయలు తెచ్చిస్తేగా ఈవిడ ఆటలు సాగేది. ఏమిటంత పొగరు అంటే బయట పనులు, ఉదాహరణకి బ్యాంకు పనులు, షాపింగు అన్నీ ఆవిడ చేయగలదట. ఇంటి పని తనకు ఇసుమంతైనా రాదట. అదేం కర్మో, చిత్తశుద్ధితోనే వెతికినా తనకు ఏ వస్తువు కనిపించదు. ఆవిడగారొచ్చి చిటికలో తీసిచ్చేస్తుంది. పండగ రోజు ఒకసారి ఎప్పుడో తను పనిలో ఉండి అలమార్లో నుంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అలమార్లో వెతికి కొత్త ప్యాకెట్లో నుంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు. కొత్త రకం డిజైను బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరకు వెళ్లి చూపిస్తే పడి పడి నవ్వింది. అది సింగిల్ బెడ్షీట్ అట. ఇంకా నయం, పసుపు పెట్టి దిండుగలీబు బనియన్లాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ. ఆ విషయం అడిగినవాడికి అడగనివాడికి కూడా చెప్పేసింది. వాళ్లంతా ఒకటే నవ్వడం. పోన్లే కదా పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా? ఏమిటావిడికి వచ్చింది తనకు రానిదీను? ఆ బోడి వంటేగా. తను తలుచుకుంటే చిటికలో నేర్చుకోగలడు. సరస్వతి వచ్చేలోగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆఫీసులో పనిచేసే పరమశివాన్ని పిలిచి, నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు ప్రసాదరావు. అరగంటకి ఒక ఆవిడ్ని పట్టుకొచ్చాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడికి ఉద్వాసన చెప్పాడు ప్రసాదరావు. అలా 6 మందిని వెళ్లగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూటలా కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకి 1000 రూపాయలు కావాలంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగాడు ప్రసాదరావు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా? ఎందుకు అని అడిగింది సరస్వతి. విషయం అంతా చెప్పేశాడు. కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది వంట సరస్వతి. ఆవిడేదో చిరాకులా అనుంటారు. ఈ భాగ్యానికి వంట నేర్చుకోవాలా? నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి, పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను అంది వంట సరస్వతి. వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడిష్టం, నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు. విద్య వచ్చి ఉండడం ఎందుకైనా మంచిదే కదా అన్నాడు పంతంగా. సరే, మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరుసలు పెడితే సెంటిమెంట్ అడ్డం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువ్వి, నేను శిష్యుణ్ణి. కాబట్టి ప్రసాదరావు అని పిలు, నేను సరస్వతి అంటాను. రేపటి నుంచే పని మొదలు పెడదాం. మనకింకా 15 రోజులే ఉంది. రేపటి నుంచి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రవీణుణ్ణి చేసేయాలి అన్నాడు ప్రసాదరావు. రాత్రి లిస్టు తయారు చేశాడు. టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఊతప్పం, పెసరట్టు, వడ. పొద్దున్న వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు, రాత్రి వంటకి మరో 15 రకాల వేపుళ్ల జాబితా తయారు చేశాడు. లిస్టు చూసుకొని మురిశాడు ప్రసాదరావు. ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను, వంటేం చేయను అని హైరాణ పడిపోతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికెలా వస్తాయి అని గర్వంగా అనుకున్నాడు ప్రసాదరావు. మర్నాడు సరస్వతి రాగానే, వంట సరస్వతి, ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు. 10 పేజీలు ఉన్న ఆ జాబితా చూసి నోరు ఆవలించిందామె. చాలా ఇవన్నీ లోపల నవ్వుకుంటూ అడిగింది సరస్వతి. ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అమాయకంగా అన్నాడు ప్రసాదరావు. సరేలే పదా అని కుక్కర్ తీయబోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తా అన్నాడు ప్రసాదరావు. సరే, ముందు బియ్యం, కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చుని. బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళినవాడు అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి. పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు ప్రసాదరావు. వెళ్లి చూస్తే స్టీలు డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టి ఉంటాయి. ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది వంట సరస్వతి. ఏది, ఎక్కడా?
కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు ప్రసాదరావు. ఇదిగో ఇక్కడ నవ్వుతూ అంది సరస్వతి. ఓ, వండకు ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా? నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగానే ఉంటుందేమో అనుకుని వెతుకుతున్నా అన్నాడు ప్రసాదరావు. తల బాదుకుంది. చంపావు పో. వండకు ముందు పప్పెలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంటేం నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి. తెలియక అస్తవ్యస్తాన పడ్డాను కాని తెలుసుకున్నాక పులిని చేతిని పైకి లేపుతూ అన్నాడు ప్రసాదరావు. సరే పద, పనులొప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చుని ఒక పావు బియ్యం, అరపావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెలో పోయి కుక్కర్లో గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు. గ్యాసు వెలిగించు. ఇప్పుడు బియ్యం పప్పు కడుగు. త్వరగా కడిగేయి. అవతల నీళ్లు తెర్లుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది. పప్పు బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి. మరోసారి తలబాదుకుని, నీకు ఏబీసీడీలు కూడా రావు ప్రసాదరావు. నేను కూర్చుని నీ చేత చేయిస్తే కొంప కొల్లేరవుతుంది గాని ముందు 2 రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి వంకాయలు తీసుకురా. అంగుళం ముక్కలు తరుగు. అంగుళం అన్నాను కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు. సుమారుగా చూసి తరిగి ముక్కలు నీళ్లల్లో పడేయి. తరిగాక నీళ్లల్లో వేయమన్నా కదా అని ముందే కడగడం మానకు. కడిగి తరుగు. వేళ్లు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు ప్రసాదరావు. వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా. నానబోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు. మినపప్పు ఇడ్లీలా ఉండదు, చిన్నగా తెల్లబద్దల్లా ఉంటుంది అని చెప్పింది. మళ్లీ డబ్బాలన్నీ దింపసాగాడు ప్రసాదరావు. అదేంటి డబ్బాలన్నీ దింపుతావేం అంది సరస్వతి. మరెలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో అయోమయంగా అన్నాడు ప్రసాదరావు. ఒక సులువు చెప్తానుండు అంటూ ఒక్కో డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది. ఒక రోజులో తెలియదనుకో, రోజూ వాడేవాళ్లకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది వంట సరస్వతి. వెంటనే ఆ డబ్బా తీసి బలంగా ఆడించాడు. మూత ఊడి శనగపిండి ఒళ్లంతా పడింది. పగలబడి నవ్వింది వంట సరస్వతి. పిచ్చి ప్రసాదరావు, 2వ చేత్తో మూత పట్టుకోవద్దు. ఇంకా నయం, కారం డబ్బా ఆడించావు కాదు, కథాకళ్ళి చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే. ఇప్పుడేం చేయమంటావు అడిగాడు ప్రసాదరావు. స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేమిటి, నేనొచ్చాక చేస్తే నేను చూసేవాణ్ణి కదా అన్నాడు ప్రసాదరావు. 12 దాటింది. నేను వేరే చోట వంటకు వెళ్ళాలి. సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతానులే అంది వంట సరస్వతి. భోజనం చేసి పడుకున్నా శనగపిండి డబ్బా గుర్తుకు వచ్చి నిద్ర పట్టలేదు. వెంటనే లేచి తయారై వెళ్లి పెల్పెట్ సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా ఆ డబ్బాల్లోకి మార్చాడు. సాయంత్రం సరస్వతి వచ్చి, బానే ఉంది, ఇంతింతేసి ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ల వల్ల కాదమ్మా, ఉన్నదాంట్లోనే సర్దుకుపోతాం అంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వేలు పోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్లు అన్నాడు ప్రసాదరావు. సర్లే పద, వంట చేద్దాం అంది సరస్వతి. ఆ పూట వంట వేపుడు ముక్కలు, చారు, పెసరపచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుట్నుంచి జరిగిన వంట కార్యక్రమం నెమరు వేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమోతలు పెట్టింది. ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వెయ్యను, తిరగమోత డబ్బా తీసి దినుసులు వేయను, చిన్న డబ్బాలోంచి కరివేపాకు తీసివేయను, మళ్లీ ఇవన్నీ సర్దను, మళ్లీ తీయను. చాలా హైరాణ పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్లి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలు వేసి తిరగమోత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకులు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంగువ డబ్బా మొత్తం వంచేసి భారీ ఎత్తున తయారుచేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు ప్రసాదరావు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి నీకోటి చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు ప్రసాదరావు. ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు, ఇది తిరగమోత. మాటిమాటికి అవస్థ పడకుండా ఓ చెంచాడు తీసి వేసేసుకుంటే నెలాళ్ళు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మండినట్లే ఉంది. పెసర పచ్చడిలో తిరుగుమోత వేరు, కొబ్బరి పచ్చడికి వేరు, చారుకి వేరు, ఇంగు వేసి బీరకాయ కూడా చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టావు. అదీగాక దీంట్లో పావుసేరు ధనియాలు కూడా పోసావు, ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా? ఇదెందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. అందులో వేసిన జీడిపప్పులు, వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు, కాస్త ఉప్పు జల్లిస్తా, తినేసేయి, మిగిలింది చెత్తబుట్టలో పారేయి. తీరిగ్గా కూర్చొని 100 రూపాయల సరుకు తగలేశావు అంది వంట సరస్వతి. చిన్నబుచ్చుకొని ఆ పని చేశాడు. వారం రోజులు గడిచినా ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు.
ఏమిటిది సరస్వతి? ఈ వంట ఏ వధవ కనిపెట్టాడో కాని ఓ పద్ధతి పాడు లేవేం? మాకు చూడు, సిమెంటు, ఇసుక, నీళ్లు ఇన్ని పాలల్లో కలిపితే సిమెంటు మిక్సర్ తయారవుతుంది. అలాగే కాంక్రీట్కి ఇంత, ఎంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లుండాలి, ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయమై ఉంటుంది. ఈ వంట అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయచ్చు, వంకాయ నీళ్లలోకి తిరగకపోతే కనురొస్తుంది, బెండకాయ నీళ్లలోకి తరిగితే జిగురొస్తుంది. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఒక పద్ధతి కనిపెట్టలేకపోయారు. ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు గాని కొత్తగా చేయి కాల్చుకునే మాలాంటి వాళ్ళ సంగతేంటి? అంతా గందరగోళంగా ఉండదు అన్నాడు ప్రసాదరావు. వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకి అతి చిన్న సమాధానం చెప్పింది వంట సరస్వతి. మరైతే కిం కర్తవ్యం? వారం రోజుల్లో నా ఇళ్లలోచ్చేస్తుంది. నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను. నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకుని నీ భార్య చేత శభాష్ అనిపించుకోవాలనే నీ ఆశయమైతే బాగానే ఉంది. కాని ఏనాడు మంచినీళ్లు కూడా ముంచుకు తాగని నువ్వు 15 రోజుల్లో వంట మొత్తం నేర్చుకోవాలనుకోవడం అత్యాశ. నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విను, తేలికైనవి 4-5 నేర్చుకో అంది వంట సరస్వతి. తరువాత వారం రోజులు గిర్రున తిరిగి వచ్చాయి. కమ్మగా ఉప్మా చేయడం నేర్చుకున్నాడు. పూరీ కూడా బాగానే చేశాడు కాని గుండ్రంగా రాలేదు. పర్వాలేదు, డబ్బా మూతతో కట్ చెయ్యి అని చెప్పింది సరస్వతి. 2 కూరలు 2 పచ్చళ్ళు నేర్చుకున్నాడు. మల్లె పువ్వులా అన్నం వండడం వచ్చేసింది. ఇంకేం, ఇక నీకు తిరుగులేదు. అప్పట్లో నలభీములు, ఇప్పుడు నువ్వు. వంట సరస్వతి డ్యూటీ ఆ పూటతో ముగిసిపోతుంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తుంది. 2000 తెచ్చి సరస్వతికి ఇచ్చాడు ప్రసాదరావు. ఇదేమిటి, నెలకు 1000, వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా. వంట నేర్పనే లేదు. ఆ లెక్కన నెలకు 1000, 15 రోజులకే 500 చాలు అంటుంది వంట సరస్వతి. పర్వాలేదులే, ఉంచు సరస్వతి. వంట నేర్పలేదేమో కాని చాలా చాలా నేర్పావు అన్నాడు ప్రసాదరావు. ఏం నేర్పాను అన్నది సరస్వతి. వంట చేయడం ఎంత కష్టమో నేర్పావు. ఈ 15 రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డబ్బు తెచ్చిపడేస్తే సంసారం దిద్దడం, వంట చేయడం ఒక గొప్ప అనుకునేవాణ్ణి. అదెంత కష్టమో తెలిసొచ్చింది. నిజం చెప్పాలంటే దానిమీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవంటూ లేదు. దినమస్తమానం పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకి తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి. ఏనాడైనా అది బద్దకిస్తే నాకొచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను. నాకీ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు ప్రసాదరావు. పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్లతో నవ్వేస్తూ. రచన పొత్తూరి విజయలక్ష్మి. దిస్ హ్యాస్ బీన్ ఏ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రసాదరావు వంట సరస్వతి. నరేటెడ్ బై తేజస్వి. ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ సిహెచ్ గౌతమి. క్రియేషన్ మేనేజర్ రేష్మా కడలి. ప్రొడక్షన్ కాపీరైట్ 2022 బై ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్.